ప్రణీత థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఆఫెన్గా ఒక లవ్ స్టోరీ స్టార్ట్ కావాలంటే ఇద్దరు పీపుల్తో స్టార్ట్ అవుతుంది. అది మెల్లమెల్లంగా గ్రో అవ్వకుండా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లెక్క అదేంది రూపాంతరం చెందుతుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 2 years బ్యాక్ నేను ఒక ఇద్దరి లవ్ స్టోరీ బ్లాగ్ తీసిన అన్నట్టు. అదే ఫస్ట్ లవ్ స్టోరీ మన ఛానల్లో పెట్టడం. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ కాబోతున్నారు. మేమిద్దరం కాదు, వాళ్ళిద్దరు. ఆ ఇద్దరు కపుల్ ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు. ఏ లిటిల్ బేబీ ఈస్ ఆన్ ద వే. బట్ బాయ్ ఆ గల్లా మాకెవ్వరికీ తెలియదు. సో అది తెలుసుకోవడానికే జెండర్ రివీల్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం కలిసి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ బ్లాగ్లో ఆ జెండర్ రివీల్ సెలబ్రేషన్స్, ఇక్కడ మేము చేసుకునే ఫన్, ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇందులో చూపించబోతున్నా. ఓకే, ఇంకా లేట్ ఏం చేయకుండా లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద వ్లాగ్. డెకరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, నువ్వు వెళ్తావా డెకరేషన్కి? కమాన్, మన చోట డెకరేషన్ వేయడానికి పోతారు. కింద ఆల్రెడీ మనం స్టార్ట్ చేసారు. డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందట. టోటల్ పెట్టడమే లాస్ట్. ఆ బెలూన్స్ పెట్టేసారు. సో ఆ బెలూన్స్ చూపిస్తా ఎట్లా పెట్టారు మీకు. చూడండి, అంత మనోళ్ళే చేస్తారు, వేరే బయట ఎవరిని తీసుకురాలేము. మొత్తం టోటల్ మనోళ్ళే చేస్తారు. వావ్, నైస్ రా. ఓన్లీ వైట్ కలర్ బెలూన్సా? ఇంకా వేరే కలర్ లేవా? ఓన్లీ వైట్ కలర్ బెలూన్స్ అట. సో ఇదంతా ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకెళ్ళి బయట పెట్టాలా, అదంతా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన శశికాంత్ అన్న కూర్చున్నాడు. వాడు ఏం ప్రిడిక్ట్ చేస్తుండో అడిగి తెలుసుకుందాం. ఓకేనా శశికాంత్ అన్న? ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్ లోనూ వీడి ఫోటో లేదు. పోయిన 2 నెలల్లో జరిగిన 3 హత్యలు, 2 కిడ్నాప్ కేసులకి వీడే కారణం. అందరికన్నా చాలా డేంజరస్ ఫెలో. ఇప్పుడు మన వినయ్ గారికి, మన పింకీకి బాయ్ గల్లా ఏమనుకుంటున్నావో చెప్పు. నేను ఇప్పటివరకు ప్రిడిక్ట్ చేసిన ఏవి సక్సెస్ కాలేకపోయినాయి. మాకు కూడా తెలిసే సక్సెస్ కావని. సో నేను ఇప్పుడు కేవలం గల్లే అనుకుంటున్నా. సో అందుకే నేను పింక్ వేసుకున్నా. అంటే గల్లానే ఎందుకు అనుకుంటున్నావు? సో వినాయక్ వాళ్ళ ఇంట్లో 2 అబ్బాయిలే కాబట్టి సో నేను గల్ రావాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, మన మనీష్ అన్న ఇక్కడ జలకాలు ఆడుతుండు. మనీష్ అన్న అంటే స్టేట్ లో ఉన్న ముఠాలన్నిటికీ రౌడీల్ని, బాంబుల్ని సప్లై చేసేది వీడే. ఇప్పుడు విన్ని అడుగుదాం, బాయ్ గల్లా ఏమనుకుంటుండో. నేను బాయ్ అనుకుంటున్నా బ్రో. బాయ్ ఎందుకు బాయ్ అనుకుంటున్నావు? ఏమో ఇట్లా ఉంటది కదా, ఇట్లా పెద్దోళ్ళకు మ్యాథ్స్ ఇట్లా బాయ్స్ ఏ పుడతారు, చిన్నోళ్ళకు ఇట్లా కూతురు పుడతారు, అట్లా నేను అట్లా బాయ్ అనుకుంటున్నా. సరే, వినయ్ వాళ్ళ తమ్ముడు మనీష్ అన్నని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మన అరుణ్ బాయ్ అని తెలుసుకుందాం. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయా? మన వినయ్ అన్న ఆడికి చాలా క్లోజ్ మిత్రుడు. చెప్పురా, బాయ్ గల్లా? బాయ్ అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నావు? అంటే చెప్పురా. స్పూన్ గైస్, మా వాళ్ళు స్పూన్ కి మైక్ పెట్టినా అని నవ్వుతుర్రు. ఈ బాయ్ గాడు కూడా సిగ్గుపడ్డాడు. ఓకే, ఇప్పుడు చందుబాయిని అడుగుదాం. ఇడు చందుబాయ్ మొన్న యుఎస్ నుండి వచ్చిండు. సాడెస్ట్. ఆడపిల్లల్ని వేధిస్తూ వాడు చెప్పినట్టు వినకపోతే అతి దారుణంగా చంపేస్తాడు. చందుబాయ్ చెప్పురా, బాయ్ గల్లా? బాయ్ అనే పక్క. ఎందుకు? గట్ ఫీలింగ్ అంతే, బాయ్ అనిపిస్తున్నది. గట్టి ఫీలింగ్. ఓకే, రైట్. మన వినయ్ నాడికి బామ్మర్దీడు అఖిలేష్. ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అఖిలేష్ చెప్పు, గల్లా బాయా? నేను చూసినా అన్న, నాకు తెలుసు, నేను చెప్పాలి. తెలుసా?
చిల్లర చేసినారా? ఓకే ఓకే, వాడు చూసేసిండట, వాడు చెప్పొద్దు, వాడిని అడగద్దు మనం, ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడి పేరు చిలకల జితేందర్ రెడ్డి ఫ్రమ్ నరేంద్ర స్కూల్ ఫ్రమ్ 1LB. తమిళనాడులో మదురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. చెప్పరా? అన్న ఓలైన ఏం కదా, బాయ్ అయిన ఏం కాదు, గల్ అయిన ఏం కాదు. అది కాదురా పాచి, నువ్వేదనుకుంటున్నావు అది చెప్పు. అదే అన్న బాయ్ అనుకుంటున్నా. చెప్పు, ఎందుకు అనుకుంటున్నావు? ఎవరెవరికైతే ఉండాలన్నట్టు గట్టిగా మంచిగా క్లియర్ చెప్పు. ఎవరైనా ఏం కాదు, ఇక బాయ్ అనుకుంటున్నా. ఓకే సరే. వీడి పేరు సుమంత్ ఫ్రమ్ నల్లవెల్లి. ముంబైలో ఒక వీధి రౌడీగా లైఫ్ స్టార్ట్ చేసి ఈ రోజు అతిపెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వీడు కూడా వినయ్ గాడికి ఇంటర్ నుంచి ఫ్రెండ్. సో వీడిని అడిగి తెలుసుకుందాం. స్కూల్ నుంచి ఫ్రెండ్. మీ స్కూల్లో నేను లేను కదరా, అందుకే నాకు తెలియదు. ఫస్ట్ అమ్మకి చీర్స్ కొట్టు, కొట్టే. ఇక సుమంత్ ఏడోళ్ళ అమ్మ, మా చిన్నమ్మ, ఇలా అడిగి తెలుసుకుందాం, ఓకేనా? చేర్స్. చేర్స్. ఓకే సుమంత్ చెప్పు. సరే పెగ్ అయితే లేదు. సుమంత్ గారు యాక్చువల్లీ కుకింగ్ లో బిజీ ఉన్నాడు. తలకాయ కూర వండుతుండో, ఆ తర్వాత చూపిస్తాం. ఫస్ట్ అయితే వాడు ఏమనుకుంటుండో అది తెలుసుకుందాం. సుమంత్, ఈజ్ ఇట్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్? బాయ్. బాయ్. వినాయకుడికి కొడుకే పుడతాడని బాగా గట్టి నమ్మకంతో ఉన్నా నేను. ఫస్ట్ నుంచి కొడుకనే చెప్పినా, దాని మీద స్టిక్ అయినా. అంటే కంపల్సరీ అదే అని ఎందుకు అనుకుంటున్నావు గట్లా? ఏమో నాకు నా సెన్స్ అదే చెప్తుంది. సరే చిన్నమ్మన్నాడు. చిన్నమ్మ నువ్వు చెప్పే. నీకు తెలిసింది పిల్లనా పిల్లగాడా? పిల్లాడంటే బాయ్ అంటుంది చిన్నమ్మ కూడా. ఇటు ఈ చిన్నమ్మని అడుగుదాం. ఈ చిన్నమ్మది నూతిపల్లి. ఏది బాయ్ ఆ గల్లా? బాయ్. ఎందుకు మరి పిల్లాడ పుడతాడని ఎందుకు అనుకుంటున్నావు? మనమడి పుడతాడని బాయ్ అంటున్నాం. సో వీళ్ళు మంచి టైం స్పెండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు. వాళ్ళ అమ్మలకు ఇద్దరు బిడ్డలే కదా, వాళ్ళకు పింక్ వాళ్ళకు ఇటు వినయ్ గారు ఇద్దరు కొడుకులు కదా. వినయ్ గారు కాదు, వాళ్ళ భార్య వాళ్ళకు ఇద్దరు బిడ్డలే కదా, దానివల్ల కొడుకు పుట్టాలని కోరిక. ఫ్రెండ్స్, ఇక్కడ మా సందీప్ మామ ఉన్నాడు. ఎక్స్టార్షన్స్, సుపారీ కిల్లింగ్స్, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ, ఇల్లీగల్ వెపన్స్, ఇలాగా అనేక చీకటి వ్యాపారాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్న ఒక పబ్లిక్ ఎనిమీ. సో సందీప్ మామని ఇప్పుడు మా అఖిలేష్ గాడు అడగబోతుండు. అడుగురా. మా బావకు గల్ అనుకుంటున్నా, బాయ్ అనుకుంటున్నా, ఏమనుకుంటున్నావు? బాయ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆడుకు నెత్తి నొప్పులు ఏం లేవు. అబ్బాయి పుడితే ఇంకొంచెం నెత్తి నొప్పులు ఎక్కువ అవుతాయి. నీకు చెప్పినా నెత్తి నొప్పి లేవని? ఏర్పడుతుంది కదా నీకు. ఓకే, ఆప్తుడు చెప్పాడు కదా. కానీ బాయ్ నెత్తి నొప్పి కోసం అని కాదు, కానీ ఆడికి బాయ్ రా పక్క 100%. సో మరి ఈ సందర్భంగా మన వినయ నాయుడికి మనం చెప్పాలి కాదురా, ఇటు నియర్ బై ఈడ నీకు పింక్ కలర్ అట్లా ఏం కనిపిస్తలేవు, మొత్తం బ్లూయిష్ ఉంది. ఇది కూడా బ్లూ, ఇది కూడా అదే ఉంది, ఆల్మోస్ట్ బ్లూ కలర్. బ్రదర్ గాడు కొత్త లుక్ లో వచ్చిండు అని ఇంకా యూపీఎల్ వీడు ఇయ్యాలనే వచ్చిండు బ్రదర్ గాడు. ఇతను ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, కానీ ఇతని నెట్వర్క్ మాత్రం చాలా దేశాల్లో ఉందని పోలీస్ వర్గాల సమాచారం. యాక్చువల్లీ నిన్న ఫ్రైడే వచ్చినాము. బ్రదర్ గాడు ఇప్పుడు సాటర్డే రోజు వచ్చిండు. అండ్ బడాడు కూడా వచ్చిండు. వాడు ఇంకా లోపల రెడీ అవుతుండు. సో అంతా ఇంకా చాలా బిజీ ఉన్నా. బ్రదర్ తర్వాత కలుస్తా. ఓకే, వీడికి మనం లేదని అడదు గైస్. ఓకే గైస్, మన వాళ్ళు వస్తే ఇంత చాలా ఫన్ ఉంటుంది. ఇంకా వేరే మెయిన్ కపుల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మెయిన్ కపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ మా పల్లెబాయ్ ఉన్నాడు. 2-3వ తరగతి నుంచే చెడిపోయింది. వానికి చదువు అనేది రాలే. ఇక తిన్నప్పటి నుంచే తాగుడు, తిరుగుడు, జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు, అన్ని గలీజ్ అలవాట్లు, గలీజ్ సోపతులు, అంత లంగ తయారైన వాడు. పల్లెబాయ్ నాడు ఒకటే బాయ్ ఆర్ గర్ల్? నేను గర్ల్ అనుకుంటున్నా. ఎందుకంటే వినయాడ్ ఫ్యామిలీలో మొత్తం మగపురాలే ఉన్నారు. ఆడపిల్ల అయితే మంచిగా ఇంటికి మహాలక్ష్మి కాబట్టి పక్కా గల్లే అనుకుంటున్నా వినయాడికి. గైస్ ఇక్కడ చొయ్యగాడు ఉన్నాడు.
వినయ్ గారికి ఫ్రెండ్ వీడు కూడా. వాడు ఫన్నీ ఫెలో, లాఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలిడానికి మసాజ్లు చేస్తుండేవాడు. అరే చోయ్, ఇప్పుడు బేబీ గల్లా బాయా? గల్ల ఒకటి పింక్ లెక్క ఉండాలి, పింక్ లెక్క ఉండాలా? అయితేనే ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇక్కడ మన వినయ్ అన్నాడు ఉన్నాడు ఫ్రమ్ జక్రంపల్లి. ఇయో ఇట్రా ఇట్రా వినయ్. బై తీర్. ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్. వినయ్ బాయా గల్లా? గర్ల్ గర్ల్. బై. ఎందుకంటే గర్ల్ పుట్టాలా, అలగాల, పూటకోసం అలగాల, నేడిపియాలా. ఓలని వినయ్ అన్న. నైస్ నైస్ ఆన్సర్. ఓకే ఓకే. ఇంతకుముందు బాయ్స్ని అందరిని అడిగినా కదా బాయా గల్లా అని, ఇప్పుడు గర్ల్స్ని అడుగుతా. చిన్ని చెప్పరా. బాయ్. బాయా? ఎందుకని బాయ్? ఏమో ఎందుకు అట్లా అనిపించింది బాయ్ అని. అంతేనా? ఫాస్ట్ చోట. జెండర్ గర్ల్ అయితే బాగుండు అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను అదే అయితే బాగుండు అని అనుకుంటున్నా. ఓకే. అమలా చెప్పు, గల్లా బాయా? బాయ్ అనుకుంటున్నా. ఎందుకు? తెలీదు, సిక్స్త్ సెన్స్ అంతే. అట్లా అనిపిస్తుందా? అంతే. ఓకే. ఈజ్ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్? గర్ల్. వై? మాకు తోడు ఉంటుంది కొంచెం. ఎనీ అడ్వైస్ టు ద పేరెంట్స్? నథింగ్, జస్ట్ బీ హెల్తీ అండ్ హ్యావ్ ఎ ఫన్. ఇప్పుడు మా బడా బాయ్ అని అడుగుదాం. సందీప్ ఇది పట్టుకో. బడా బాయ్, ఈజ్ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్? బాయ్ అన్న. వై? ఏమో నాకు బాయ్ వస్తాడు అనిపిస్తుంది అన్న వాళ్ళకి. అదేరా ఎందుకంటే? అంటే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇక్కడ నిత్యావుడు ఉన్నది, మన నిత్యాన్ని కూడా అడుగుదాం. ఇట్స్ ఏ బాయ్ అన్న. ఎందుకు? ఏమో బాయ్ అనిపిస్తుంది. సరే మీ సుమంత్ గారి ఫోటోలకు వెళ్తుండి పోయా. వదినా బాయ్ అనుకుంటున్నారా, బాయ్ అనుకుంటున్నారా, గర్ల్ అనుకుంటున్నారా? అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు? గర్ల్ ఇష్టం కాబట్టి గర్ల్ అనుకుంటున్నా. అంటే గర్ల్ వస్తే మన దక్ష గారు సెట్ అయిపోతుంది. అందరు అదే ప్లాన్ ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ జయా ఫ్రమ్ డబ్బో నుండి వచ్చినాం ఇక్కడ జెండర్ రివీల్ సెలబ్రేట్ చేసుకోవడానికి. గర్ల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూద్దాం ఎవరైతారో. బాయ్ అనుకుంటున్నావు, గర్ల్ అనుకుంటున్నావు? బాయ్ అనుకుంటున్నా. ఎందుకు, రీజన్ ఏం చెప్పు. దాని సిమ్టమ్స్ అట్లా ఉండే కదా ప్రెగ్నెన్సీ టైంలో. నేను గర్ల్ అనుకుంటున్నా, చూద్దాం. అందరు ఒక్కొక్కరు ప్రిడిక్షన్స్ అందరు అయినాయి, చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్పిర్రో ఏందో అన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మా ఫోటోగ్రాఫర్ పల్లె బాయ్ ఇంత కష్టపడుతుండు వినయ్ అన్న కోసం. ఇది ఇక్కడ వింటర్ సీజన్ గైస్, చూడు ఎంత చల్ల ఉన్న వినాయకుడి కోసం ఎట్లా ఫోటోలు తీసు. వెరీ గుడ్ పల్లె బాయ్. గైస్ ఫోటోలు దిగడం అయిపోయింది, నెక్స్ట్ డైరెక్ట్ రివీల్ టైం. నో ఫేక్ రివీల్స్, నథింగ్, రివీల్ చేయడమే. ఓకేనా? చలో ఇట్స్ రివీలింగ్ టైం. వినయ్ అన్న, ఆర్ యు ఎక్సైటెడ్? బాగా. నువ్వురా పింకీ, ఎక్సైటెడా? వెరీ గుడ్. ఓకే, మన బడా బాయ్ ఇన్వాల్వ్ అయిందంటే టోటల్ వేరుంటది కథ. గల్ల అయితే బీర్ తీసుకురాయి, బాయ్ అయితే బీర్ తీసుకురాకు. ఓకే సరే. ఓకే చలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కపుల్ కి ఇద్దరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉన్నది. కాదు, ఫస్ట్ అంటే పింకే చేంజ్ చేస్తా, తర్వాత నేను చేంజ్ చేస్తాను. నేమ్ పెట్టే డిసిషన్ లా ఎవరి రోల్ ఎక్కువ ఉంటుంది? నీ రోల్ ఎక్కువ ఉంటుందా, వినయ్ రోల్ ఎక్కువ ఉంటుందా? ఇద్దరి పైన ఉంది, కాకపోతే మొత్తం నాకే ఇచ్చేసిండు.
ఇద్దరిట్లా బేబీ తోటి ఎవరు ఎక్కువ ఫన్నీగా ఉంటారు? ఫన్ అంటే నాతో కష్టం, పింక్ ఉంటుంది. నెక్స్ట్ విజయ్. అదే ఉంటుంది. మీరిద్దరిట్లలో ఫ్యూచర్స్ ఎవరి రావాలనుకుంటారు? ఐదర్ నోస్, ఐస్, అట్లా ఉంటాయి కదా, ఎవరి రావాలని అనుకుంటున్నారు? వినయ్ ఫీచర్స్ కలర్ నాది. వినయ్ ఫీచర్స్ కలర్ నాది. ఇప్పుడు మీకు కొడుకు పుట్టింది అనుకో, అఖిలేష్ సోనియా వాళ్ళకు కూతురు పుట్టింది అనుకో, ఇప్పుడు ఇట్లా ఇస్తారా? చేసుకుంటారా? మేము ఇవ్వడానికి రెడీ, కానీ వాళ్ళు ఫ్యూచర్ లో చేసుకుంటారా లేదో తెలియదు కదా. కాదు కాదు, ఇంకోటి అంటే ఇస్తే అంటే కట్నం అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం లేదా? సోని రెడీ ఉండరు. ఇప్పుడు అమ్మాయో అబ్బాయో పుట్టిన తర్వాత ఒక 5 yearsకి అట్లా స్కూల్కి వెళ్తారు కదా, ఆడ గాలి వేస్తే సార్ కొడతాడు అన్న వచ్చి, సార్ డాడీ సార్ గారు కొట్టినంటే ఫస్ట్ ఈని కొడతావా సార్ని కొడతావా? అరే సార్ని కొడతావా అంటే కొడుకు మీద ఉన్న ప్రేమతోని సార్ని కొడతావా, లేకపోతే ఈడే గాలి నేనే కొడతావా? అవన్నీ కమ్ టు మై రూమ్ అంతే. కొడుకునే కొట్టుకుంటారా? మేము కొట్టలేము కదా. నార్మల్గా బేబీ పుట్టిన తర్వాత ప్రియారిటీ చేంజ్ అవుతుంది కదా, మరి నీకు ప్రియారిటీ పింక్ ఫస్ట్ ప్రియారిటీయా, బేబీ ఫస్ట్ ప్రియారిటీయా? నెక్స్ట్ నాకు ఫస్ట్ వినయ్ కాబట్టి నేను ఫస్ట్ ప్రియారిటీ వినయ్, తర్వాత బేబీ. నేను ఫస్ట్ పింకే. సపోజ్ నీకు బిడ్డ పుట్టింది, అరే ఆగు చెప్పేది నువ్వు. ఇంట్లో ఒక ఈవెంట్ పోతున్నారు, మీ అమ్మ ఒక డ్రెస్ చేయమన్నది, పింక్ ఒక డ్రెస్ చేయమన్నది, ఏ డ్రెస్ డిసైడ్ చేస్తావు చెప్పు? బేబీకి ఇష్టం ఉన్న డ్రెస్ సెలెక్ట్ చేస్తా. బేబీకి అప్పుడు ఏం తెలియదురా, బేబీ 6 months ఓల్డే అప్పుడు. నాకు ఇష్టం ఉన్నదిరా. నేను 2 ఆప్షన్ ఇచ్చిన, 3వ ఆప్షన్ లేదు నీ కాడ. పింక్ చెప్పింది సార్. ఫ్రెండ్స్, వినయ్ గారు అప్పట్లో పుట్ట తాగుతుండే. వీడు లైక్ ఆల్కహాల్ బంద్ చేసి ఒక 5 years అవుతుంది. 5 అవుతుందా? 4 years. సో వీడు మనకు మాట ఏమి ఇచ్చిండంటే, బేబీ గర్ల్ పుట్టింది అనుకో బీర్ తాగుతా అని ముట్టిండు, బీర్ తాగుతా అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ డిసైడ్ చేసినాం, బేబీ బాయ్ పుట్టినా తాగాల్సిందే, కంపల్సరీ. బేబీ గర్ల్ పుడితే 2 తాగుతాడు, బేబీ బాయ్ పుడితే 1 తాగుతాడు, బట్ తాగడం మాత్రం పక్కా. ఓకే డన్. మన లేడీస్ ఏమంటారు అంటే, లైటింగ్ పోతే మళ్ళీ ఫోటోలు మంచిగా రావు, వీడియోలు మంచిగా రావు. సో మెయిన్ రివీల్ అయితే చేసేయండి అంటారు, కానీ మెయిన్ రివీల్ ప్లాన్ చేసింది వాళ్ళే, మమ్మల్ని చేయమంటారు. ఏందో అర్థమైతే లేదు ఇది నాకు. ఫైనల్ రివీల్ వినయనా, రెడీ ఓకే. బాగా ఎక్సైట్మెంట్. ఓకే 7, 6, 5, 4, 3, 2, 1. Wait. Congratulations, Vinay. Congratulations for baby boy.